నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు మనం కాచివేన్ సింగారంలో ఉన్నాం అనమాట. ఫిర్జాదిగూడ పోచారం పోచారం మున్సిపాలిటీ దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ ఏంటంటే ఈ ఊర్లో ఇంతకు ముందే ఫిబ్రవరి 2024 ఒక ఇంతకు ముందు ఇది పంచాయతీ ఉండేది. పంచాయతీ కూడా అక్కడ ఉన్న సర్పంచ్ కూడా 2024 ఫిబ్రవరి 1న ఇది మున్సిపాలిటీగా మారడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ అక్కడ నుంచి ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా చాలా విషమంగా ఉన్నాయి అనమాట. ఇక్కడున్న ఈ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దాని దగ్గర కూడా ఈ నల్లలు కావచ్చు, నీళ్లు కావచ్చు, వానలు వస్తే ఇక్కడ రోడ్డు మీద నిలవడం కావచ్చు, స్కూల్ పిల్లలు స్కూల్కి పోవడానికి, ఉద్యోగం చేసేటోళ్ళు ఉద్యోగాలకు పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ ఉన్న గుంటలు చూడొచ్చు, ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే ఇక్కడైతే ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చెప్తున్నారంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఒక వానాకాలం వస్తే ఇక్కడ నడవడానికి కావచ్చు, అక్కడ నీళ్ళు అనేవి స్టోర్ అయ్యి అక్కడ దోమలు అయ్యి వచ్చినప్పుడు డెంగ్యూ, మలేరియా అనే ఒక వ్యాధులు కూడా వస్తున్నాయని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు పట్టించుకోకుండా దీన్ని అంతా కూడా నిర్లక్ష్యం చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా ఇప్పుడే వచ్చి వీటన్నిటిని కూడా పరిశీలించి వాటికి ఉన్న సమస్యలు కావచ్చు వాటన్నిటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తాం, వాటన్నిటిని కూడా చేస్తామని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. కాకపోతే కమిషనర్ అనే వాళ్ళైతే ఇంతవరకు కూడా దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు, పట్టించుకోకుండా వీటన్నిటిని కూడా పక్కకి నెట్టడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీని గురించి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలను కావచ్చు వాళ్ళందరూ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అసలు ఏం జరిగింది, ఎట్లా ఇక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా చాలా మేము చూసినాం. ఇక్కడ నీళ్లు కూడా అన్ని స్టోర్ అయినాయి, రోడ్లు కూడా బాగలేదు, అన్ని గుంతలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న నీళ్లు స్టోర్ అయ్యి వానాకాలం వస్తే చాలా ఇబ్బంది కూడా అవుతుందని చెప్తున్నారు. అలాగే డెంగ్యూ దోమలు కావచ్చు, డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పి కూడా మీరు చెప్తున్నారు. దీనికి ఏం చెప్తున్నారు మీరు అసలు? ఫస్ట్ ఇది గ్రామ పంచాయతీ ఉండేది. గ్రామ పంచాయతీలోకి పోతే ఫండ్ హెచ్ఎండి లేఅవుట్ మీరు సపరేటు, మీరు దీనికి ఉండదు. ఇది మీరు హెచ్ఎండి లేఅవుట్ వాళ్ళకి కనుగొండి, ఏ వర్క్ అయినా కూడా మాకు సంబంధం లేదని చెప్పి అన్నారు. మన ట్యాక్స్ అయితేనేమో నెల నెలకు వచ్చి వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నారు, కట్టకున్నా కూడా వచ్చి కట్టలేరా అని చెప్పి వచ్చి తీసుకొని పోతున్నారు. తర్వాత మున్సిపల్ అయినాక మున్సిపల్ అధికారుల దగ్గరకు పోతే మీకు గ్రామ పంచాయతీ నుంచి 8 కోట్లు బకాయా ఉన్నది, మాకు మీరు ఒక్కటే కాలనీ లేదు, 150 కాలనీలు ఉన్నాయి. ఏది మన ముత్యాలగూడ, చౌదరిగూడ ఇవన్నీ కాలనీలు ఉన్నాయి, అన్ని తర్వాత అని చెప్పి చేసి చూపిస్తామని చెప్పి చెప్పారు. మున్సిపల్ పోయినా కూడా ఫండింగ్ లేదని చెప్పి చెప్తున్నారు. లైట్స్ అడిగాను, లైట్లు లేవు అని చెప్పి అంటున్నారు. ఏ అధికారికి పోయినా కూడా డబ్బులు లేవు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మా కట్టే ట్యాక్సులు అన్నీ ఏ అధికారుల దగ్గర పోతున్నాయి. అవి వాళ్ళ జీతాలు అయితే తీసుకుంటారు కానీ ప్రజలకైతే అవసరాలకైతే ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు. అంటే వీటన్నిటిని ఇక్కడ ఉన్న వాటిన్నిటిని కూడా ఇక్కడ గుంటలు ఉన్నాయి అన్ని మీరు పోయి ఎవరన్నా కలవడం జరిగిందా? కమిషనర్ గారి దగ్గర కలిసాము, చేశాము, పంపిస్తామని చెప్పి చెప్పారు. శానిటైజర్ వాళ్ళు చెప్పారు, సంపత్ అని చెప్పి ఉన్నాడు, అతను కూడా చెప్తే సరే అని చెప్పి పంపించారు. వాళ్ళకి 3-4 డేస్ నుంచి జంగీర్ గారికి ఫోన్ చేస్తే వస్తున్నామని చెప్పి అన్నాడు. అతను ఏమంటే ఫొటోస్ లొకేషన్ పెట్టి అన్నాడు. అతను అది పెట్టినా కూడా మన సాటర్డే రోజు వచ్చాడు, జస్ట్ ఫోటోలు దిగారు, వెళ్ళిపోయాడు అంతే. దాని గురించి ఇంతవరకు ఏం చెప్పలేరు. మొత్తం షోకేస్ నడుస్తుంది అనమాట ఇక్కడ. వాళ్ళు వచ్చి చూసిపోవడం, వాళ్ళు మేము చేస్తా అని చెప్పడం, 2 రోజుల తర్వాత మళ్ళీ చేయకుండా పోవడం, అదే జరుగుతుంది. మంచినీళ్ళ కూడా 3 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి కాలనీ అందరూ. మంచినీళ్ళకి సమస్య చాలా ఇబ్బంది ఉన్నది. హాఫ్ వర్క్ అయితే వర్క్ చేశారు, హాఫ్ వర్క్ అయితే చాలా 1 ఇయర్ దాకా వెయిట్ చేశాము. ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఆగిపోయిందని చెప్పి అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ చూసేవారు కాకుండా మా డబ్బులతో ఇంటికి తలా 5,000 వేసుకొని మంచినీళ్ళ కానీ తీసుకొచ్చుకున్నాం. అది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి అన్ని జరుగుతున్నా గానీ మళ్ళీ మీ డబ్బులు వేసుకొని మీరే చేసుకోవాల్సి వస్తుంది పనులన్నిటి కూడా. అధికారులు అయితే ఎవరు దీన్ని పరిశీలించట్లేదు, ఎవరు చేయట్లేదు కూడా. ఏ అధికారి పట్టించుకోలేరు. మున్సిపల్ కమిషనర్ ఇప్పటికీ 2 చేంజ్ అయ్యారు. ఇప్పుడు కొత్త మున్సిపల్ వచ్చారు, కమిషనర్ వచ్చారు. ఇంతకుముందుకు మున్సిపల్ కమిషనర్ గారికి, వీరారెడ్డి గారికి కూడా లెటర్ ఇచ్చాము, అంతకుముందుకు ఇచ్చాం. చాలా అప్లికేషన్స్ ఉంటాయి అలా. ఇంతవరకు ఎవరు వచ్చేలేదు, చేసేలేదు. ఏ అధికారి వచ్చి మా కాలనీకి న్యాయం కూడా ఏం చేయలేరు ఇప్పటివరకు వచ్చి. మీరేం చెప్తారన్నా? నేను చెప్పాలని అనుకుంటే, ఒక వారం కింద వర్షాలు బాగా పడ్డాయి, హెవీ రెయిన్ పడ్డాయి వారాలు. తర్వాత మా కాలనీలో రోడ్స్ కానీ మొత్తం నీళ్ళు చెరువు లేక నిండిపోయినాయి. ఏ అధికారికి చెప్పినా కానీ ఏ అధికారి రెస్పాండ్ కాలేదు, ఇప్పటిదాకా రెస్పాండ్ రాలేదు. ఈరోజు మీరు మీడియా వచ్చిందంటే ఇలా ఆఫీసర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, వెంకటేశ్వర గారు వచ్చి రెస్పాండ్ అయినారు. వాళ్ళు మేము చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నారు. మాకు సంతోషం అనిపించింది సాల్వ్ చేస్తే. మరియు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, రోడ్స్ చూశారు, మొత్తం భయంకరం రోడ్స్ ఉన్నాయి. రాని ఓనికైతే మనుషులకు కష్టం అవుతుంది. పిల్లలకు స్కూల్ పోవాలంటే భుజాల మీద ఎత్తుకొని క్రాస్ చేపిస్తున్నాం పోవడానికి. ఆ సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ ఆ నీళ్ళలో ఏ పాము ఉందో, ఏ కప్ప ఉందో, చాలా బొగులుంది. పోవాలంటే లేడీస్
కష్టమవుతుంది. కూరగాయలకు పాల ప్యాకెట్‌కి పోవాలన్నా ఒకటే రోడ్ ఉంది. తప్పితే ఇంకొక రోడ్ లేదే లేదు. ఇంకొకటి వర్షాలు పడి మొత్తం ఎక్కడ వాటర్ అక్కడ ఆగిపోయినాయి. తర్వాత ఆయిల్ బాయిల్స్ చేయమని రిక్వెస్ట్ పెట్టాం వాళ్ళకు. ఇప్పటిదాకా ఆయిల్ బాయిల్స్ చేయలేదు. దాని ద్వారా దోమలు అయ్యేసి ఒక డెంగ్యూ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్ నేను పంపించాను. పంపించగా రెస్పాన్స్ కాలేదు. అంటే అది మొత్తం ఇక కాలనీ పైలాంచిన దాకా చూస్తారా? ఇప్పటిదాకా మళ్ళీ రెస్పాండ్ కాకుంటే మేము బతికేది ఇట్లనే బతకాలా? ఒక కాలనీ ఇది. మేము ఈఎంఐలో ఇల్లు కట్టుకున్నాం. ఏదో గరీబోళ్ళం, మిడిల్ క్లాస్ వాళ్ళం. ఈఎంఐ కట్టుకుంటా పరిశాన్ ఉన్నాం. సుఖంగా ఇంట్లో పన్నామంటే ఏ సౌలతులు లేవు ఈడ. రాత్రి అయితే చీకట, ఒక్క స్ట్రీట్ లైట్ ఉండదు ఇక్కడ. మొత్తం చిమ్మ చీకటి ఉంటే ఇక్కడ మా ఆడపిచ్చలు టార్చ్ లైట్ వేసుకొని నడుస్తుంటే నాకు చూసి బాధ అనిపించింది. తర్వాత ఆఫీసర్లకు ఎంతమందికి చెప్తే పట్టించుకోలేదు. మా కాలనీ మెంబర్స్ అందరం కలిసి డబ్బులు వేసుకొని స్ట్రీట్ లైట్స్ పెట్టించుకున్నాం ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు చెప్పినా పట్టించుకోకుంటే మరి ఏం చేస్తాం? ఇక మేమే స్ట్రీట్ లైట్ వేసుకున్నాం. మరియు తాగే నీళ్ళు లేకుండా ఇక్కడికి తాగే నీళ్ళు లేకుండా ఆఫీసర్లకు ఎంతమంది చెప్పుకున్నా ఆఫీసర్లు పట్టించుకోలేదు. ఇక వాళ్ళకి చెప్పి తిరిగి తంగైపోయేసి మా సొంత డబ్బులు దేని పైప్ లైన్ వేయించుకున్నాం, వాటర్ లైన్. మేము టెక్స్ కట్టిన తర్వాత అన్ని కట్టిన తర్వాత మళ్ళీ మా పైసలే మేమే చేసుకుంటే ఈ గవర్నమెంట్ ఎందుకు? మళ్ళా గవర్నమెంట్ దేనికి ఉంది అంటే మేమే గవర్నమెంట్ అయిపోయినాం. ఇప్పుడు మా పనులు మేమే చేసుకుంటాం. వాళ్ళు ఎందుకు మళ్ళా దానికి సీఎం ఎందుకు, మినిస్టర్లు ఎందుకు, కమిషనర్లు ఎందుకు? వీళ్ళంతా వేస్ట్ కదా. మా పనులు మేమే చేసుకుంటాము. ఇప్పుడైనా మీ ఛానల్ ద్వారా మాకు న్యాయం జరగాలని మా కాలనీకి ఆశిస్తున్నాం. ఇదే జమానా కాలంలో ఎట్లుండేనంటే ఆ నీళ్ళన్నీ కూడా వాళ్ళ అంటే అడవి ప్రాంతాలలో కూడా దారులు లేక, రోడ్లు లేక, నీళ్లు వసతి లేక వాళ్ళు అడిగేది ఆ అధికారులను కూడా ఏమని అడిగేది, అరే మాకు నీళ్లు లేవు, మాకు నీళ్లు కావాలి, ఆ అధికారులందరూ కూడా మాకు న్యాయం చేయాలని చెప్పడం కూడా కొన్ని ఇంటికాడ వాళ్ళు కోరుకునేది అనమాట. అయితే ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇది ఎక్కడ కాదు, ఇది విలేజ్ కాదు, ఇది ఏమన్నా మారుమూల గ్రామము కాదు, అడవిలలో కూడా లేదు. ఇది ఒక హైదరాబాద్ కి ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫిర్యాది కూడా దగ్గరలో ఉంది. ఇక్కడ కూడా ఇలాంటి వసతులే లేవు అనమాట. అంటే నీళ్లు ఆగిపోవడం ఉంది, నీళ్లు వసతి లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు. ఎలాంటి వాటికి దగ్గర కూడా వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇక్కడ కూడా మన దగ్గర ఇక్కడ లేడీస్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడదాం మనం. నమస్తే అమ్మ. నమస్తే సార్. అసలు ఏం సమస్యలు ఉన్నాయి, ఎట్లుంది ఇక్కడ మీ లైట్లు బ్రెయిన్? లేవు సార్. వర్షం వస్తే కాలు పెట్టడానికి సందు ఉండదు అసలు. ఆ. అన్ని మనం చార్జ్ లైట్ పెట్టుకొని వేసుకొని తిరగాలి. పిల్లలు స్కూల్ పోని ఇబ్బందే. ఇక్కడ అంతా వాటరే ఉంటది. రోడ్లు లేవు, మాకు డ్రైనేజ్ లేదు, ఏది లేదు సార్. అసలు లైట్లు కానీ లేవు. ఎట్లా మరి మీరు ఇక్కడ ఉన్న అధికారులు కానీ వాళ్ళందరినీ అడగడం జరిగిందా? చాలా మంది వస్తుర్రు, అడుగుతుర్రు. మేమేం చేయాలమ్మా, గవర్నమెంట్ కాడ పైసలు లేకపోతే అని అంటుర్రు. మేము కట్టే ట్యాక్స్ అయినా ఎట్లా పోతున్నాయి? కడుతున్నాం కదా పైసలు అయితే. కరెంట్ బిల్ ఒక నెల కట్టకపోతే కట్ చేస్తామని అంటారు. మళ్ళీ రోడ్లు అన్ని పైసలన్నీ ఎట్లా పోతున్నాయి? ఎడిపోతున్నాయని అడుగుతున్నారు. ఆ మళ్ళీ రోడ్లు లేవు, మాకు నీళ్లు లేవు, ఏది లేవు. నీళ్ళు అంటే వేపించుకున్నాము అప్పు సప్పు తెచ్చుకొని. ఆ నీళ్లు లేవు. ఇప్పుడు కనీసం రోడ్లు లేవు, వర్షం వస్తే కాలు పెట్టడానికి కానీ లేదు మాకు. లైట్లు లేవు. లైట్లు లేకపోతే చార్జ్ లైట్ ఫోన్లు ఆన్ చేసుకొని నడవాల్సి వస్తుంది. పాములు సాయంత్రం అయితే ఏడ కాలు పెట్టినా పాములు వస్తాయని భయం అవుతుంది. నైట్ పూట తిరగడానికి కూడా అవకాశం లేదు మీకు? లేదు అసలు. నైట్ అయితే అసలు పల్లెటూరులో ఉన్నట్టే ఉన్నాం. ఏంది ఈ అడవిలో వచ్చి ఉన్నామా అని అనిపిస్తుంది మాకు ఒకసారి. మీరు చెప్పండి. మేము పొద్దున జాబ్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నామండి. రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లాలన్నా ఎంత ఇబ్బంది పడుతున్నాను. నేను డ్రైవ్ చేసేటప్పుడు 2-3 సార్లు స్లిప్ అయ్యి పడిపోయా. నాకేమైనా ప్రాబ్లం వస్తే ఎవరు చూస్తారు చెప్పండి? మేము ట్యాక్స్లు కడుతున్నాము, నెల కరెంటు బిల్లులు కడుతున్నాము. ఒక నెల బిల్లు కట్టకపోతే ఇల్లమ్మట వచ్చి ఎంత ఆటోలో చెప్పెళ్తారు. మరి అంత టైంకి మీరు కావాలన్నప్పుడు మాకు కూడా టైంకి చేయాలి కదా. మేము ఎంత కష్టపడి సంపాదించి పెడుతున్నాము, మా వల్లనే కదా మీరు కూడా డెవలప్ అయ్యేది. అసలు మేము చాలా బాధపడుతున్నాం. మేము ఏదో సుఖంగా ప్రశాంతంగా ఇక్కడ ఉందామని ఎంత దూరంలో వచ్చి కొనుక్కున్నా కూడా మాకు మనశ్శాంతి లేకుండా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ కూడా మంచి చేస్తామని చెప్తున్నారు, అన్ని తీసుకొస్తాం, మీకు పైసలు ఇస్తాం, లేడీస్ కి అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్తున్నారు కదా. ఏమని పొలిటికల్ గా నేను మాట్లాడతా, నాకున్న ప్రాబ్లం మాట్లాడతా. ఎవరు ఏంటో అది నాకు సంబంధం లేదు. మేము ఉంటున్నాం, మా ప్రాబ్లం చెప్తున్నాం. అది ఎవరైనా సరే, ఇప్పుడు రాజకీయ పరంగా అంటే ఎవరున్నా సరే మా ప్రాబ్లమ్స్ మీకు ఎవరు తీర్చాలా? ఉన్న పైన గవర్నమెంట్ తీర్చాలా, ఇక్కడ ఉన్న నాయకులు తీర్చాలా? ఎవరు తీర్చాలా? అందరూ ఒకటే కదా సరే. నాయకులైనా గవర్నమెంట్ అయినా అందరూ ఆడలే కదా. సపరేట్ అయితే ఏం లేదు కదా. ఎవరన్నా సరే ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో మాకు అన్ని న్యాయంగా న్యాయబద్ధంగా చేయాలని కోరుకుంటున్నాం. అందరూ చాలా బాధపడుతున్నాం మేము ఇక్కడైతే.
అసలు మాకు మనశ్శాంతి లేదు. పిల్లల్ని వేసుకుని వెళ్ళాలన్నా రావాలన్నా చాలా బాధేస్తుంది మాకు. ఇదంతా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, అంటే ఎన్ని రోజుల నుంచి మీరు ఈ బాధ? ఏంటి, మేము వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. 3 ఏళ్ల నుంచి మాకు ఇదే ప్రాబ్లం. మాకు ఏది డెవలప్మెంట్ లేదు ఇక్కడ, ఏమీ లేదు అసలు ఇక్కడ. రోడ్డు అయితే మరీ దారుణం. అసలు మేము ఎవరినన్నా ఇళ్ళకి పిలిచి రమ్మనాలన్న బంధువులు వచ్చి ఏంటి ఇక్కడ ఎలా తీసుకున్నారని అంటున్నారు. మాకు ఏముంది ఇక్కడ అసలు, ఏదో మళ్ళీ నార్మల్ గ్రామంలో ఉన్నట్టున్నాం మేమైతే. ఏదో బిల్డింగ్లే కనిపిస్తున్నాయి మంచిగా, మనుషులంతా చాలా బాధలు పడుతున్నాం. మాకు ఈడ మస్తు కష్టం అవుతుంది వచ్చేటందుకు పోయేందుకు అసలు దారే లేదు. మేమైతే మొన్న పడుతుంటే మేము ఇద్దరం భార్యాభర్తలము, మా పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా కష్టం అవుతుంది. అన్ని గుంతలు గుంతలు గుంతలు, నీళ్లు, పాములు అన్నీ ఉన్నాయి, అన్ని బాధలు. ఏదో దోమలు, ఏదో వచ్చినామని ఇక్కడ కొనుక్కున్నాం, ఏదో అంతకు బాధనే అవుతుంది. 3 ఏళ్ల సంధి అన్ని ట్యాక్స్లు అన్ని కడుతున్నారా? అన్ని కడుతున్నాం. మున్సిపల్ ట్యాక్స్ అయితే మేమైతే డబల్ పే చేసాం. షీట్ లైట్లు లేవు, పోవడానికి రావడానికి కష్టం అవుతుంది. నడుచుకుంటూ వెళ్ళాలన్నా భయం అవుతుంది మాకు. ఎక్కడ పాములు తిరుగుతున్నాయి, ఇక్కడ తిరుగుతున్నాయి, అక్కడ మా బాబులు కూడా కాలేజ్ పోవాలన్నా చాలా కష్టం అవుతుంది. గుంతలు గుంతలే ఉన్నాయి అన్ని, ఇక్కడ నుంచి అక్కడ వరకు. వాటర్ ప్రాబ్లం, వాటర్ మేమే తెచ్చుకున్నాం. డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ మేమే సొంతంగా పైసలు పెట్టి తెచ్చుకున్నాం. చాలా కష్టం అవుతుంది. ఓకే, మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న ప్లేస్లు కూడా చూసుకోవచ్చు. ప్లేస్ నుంచి నైట్ ఒకవేళ వస్తే పాములు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. వాళ్ళందరూ కూడా ప్రాణాలన్నీ గుప్పెట్లో పెట్టుకొని కూడా బతుకుతున్నట్లే చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఇవన్నీ కూడా క్లీన్ చేపియలేదు ఎవరు ఇక్కడ. శ్రద్ధ అనేది అయితే అసలు చూపించట్లేదు అనుకోవచ్చు. గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ అందరికి కూడా న్యాయం చేస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. రోడ్ ట్యాక్స్లు కావచ్చు, వాళ్ళు ఉండే ట్రాన్స్ఫార్మ్ కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, ప్రతి ఒక్క ట్యాక్స్లు కూడా వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. కానీ ఎలాంటి న్యాయం అనేది అయితే జరగట్లేదు వీళ్ళ దగ్గర. ప్రతి ఒక్క దగ్గర కూడా వీళ్ళందరూ కూడా నీట్ గా అనేది అయితే లేదనమాట. ఇక్కడ డ్రైనేజ్ వాటర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెట్లు, గుంపురుగా ఉన్న చెట్లు కూడా అన్ని కూడా పెరిగినాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పాములు కూడా నైట్ పూట వచ్చే అవకాశం ఉంది. కావాలంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్నారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరో ఒకరు మమ్మల్ని పట్టించుకొని మా మీద దయ చూపించి ఇవన్నీ కూడా క్లీన్ చేపించి ఇక్కడ కూడా ప్రజలు ఉన్నారు, వాళ్ళని కూడా పట్టించుకునే అవకాశం కొంచెం అన్నా చూపియండి అని చెప్పి కూడా గవర్నమెంట్ కూడా వాళ్ళు అడగడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరిన్ని వివరాలు మనం ఇంకా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ ఇక్కడ చాలా प्रॉब्लम ఉంది ఇది बहुत प्रॉब्लम है इधर। हम लोग HMD कॉलोनी बोल के यहाँ खरीदे घर, फिर भी यहाँ कोई सुविधा नहीं। HMD बोले तो हर यहाँ डेनिस रहना चाहिए, रोड रहना चाहिए, पानी का सुविधा रहना चाहिए। यहाँ कुछ भी नहीं, खाली हमको बिल्डर ऐसे बेचे हमको कि ये है वो है, ऐसा सब पूरे हर सहूलत बोले, लेकिन यहाँ कुछ भी नहीं है। आने के बाद चलो खरीदेंगे, बच्चे ये कर रहे हैं, अपने को घर होना बोल के किराया कब तक भरेंगे बोल के यहाँ खरीदे। तो यहाँ तो दुनिया का प्रॉब्लम ही प्रॉब्लम है। कुछ भी पूरे लाइट नहीं था यहाँ, बिल्डर लोग खाली पोल लगा के वायर खींच के चले गए। यहाँ खुद के पैसे से हम लाइट लगा के लाइट का बिल हम लोग खुद भरे। हर कुछ भी प्रॉब्लम है, हमारे पास कुछ बजट नहीं है, हमारे पास पैसा नहीं है। हम लड़ के करे तो भी कुछ भी रेस्पॉन्स नहीं दे रहे। और रोड का तो प्रॉब्लम बहुत है। अभी कोई भी बच्चा, स्कूल के बच्चे जाना बोले तो उनको ये घुटने के सर का पानी है, कैसा जाएंगे? जॉब वाले कैसा जाएंगे? पूरे सूज रहते, सॉक्स रहते, उनको पूरा बहुत प्रॉब्लम है इधर। रोड का तो डेनिस का तो वहाँ रोड से डेनिस आ रहा, हम भगवान के गुड़ी को जाना है बोले तो वो डेनिस के पानी से जाना पड़ रहा। ये क्या है, हैदराबाद है क्या है ये? हाँ, कौन सा यहाँ पूरा गांव नहीं है, हैदराबाद सिटी है। ये सिटी के रह के इतना प्रॉब्लम है। और रेवंत रेड्डी ये करो, मैं ये कर रहा हूँ, वो कर रहा हूँ, कुछ भी नहीं है, खाली फेक है। अब पैसा ही नहीं है बोल के बोलता। वो लेडीज को पैसे बोले कुछ भी नहीं, जेंट्स को 60 साल के बाद वो बोले, वो तो है ही नहीं हमको तो कुछ। हमारा 60 साल है, कुछ भी नहीं है। घर दे तो बोले, घर भी किसको दे रहे नहीं, कुछ भी नहीं। अब कैसा फिर ऐसा पूरा खाली न्यूज पे। अभी राशन कार्ड बोले, राशन कार्ड किसको भी नहीं है, खाली बता रहा 4-50 आदमी को दे रहा, खत्म हो रहा। हमारा तो दुनिया का प्रॉब्लम है यहाँ। हम वो तो छोड़ो बात, लेकिन हमको जो हमका खुद का प्रॉब्लम, हम पैसा लगा के गवर्नमेंट देना चाहिए, लेकिन नहीं दे रहा गवर्नमेंट। टैक्स भी भर रहे, हमारा एक 6 महीने का हम नहीं भरे तो उसको 800 रुपये फाइन डाल दिए। करंट का भी बहुत प्रॉब्लम, एक बार 15 दिन भी लेट हो गया तो हम फाइन डाल रहे हैं हमारा। नहीं तो कट कर दो बोल रहे यार। ऑटो में आके यहाँ बोल के जाता करंट वाला, भरो नहीं तो आपका कट करते। ये क्या है, गवर्नमेंट है क्या है ये? म्यूनसिपल का तो अभी हो गया, ग्राम पंचायत वाला तो हम बोल के थक गए। HMD में कैसा रहना चाहिए, यहाँ कोई भी सुविधा नहीं है। अभी HMD में वो अपना ये म्यूनसिपल हो गया, अभी भी कुछ भी नहीं।
बहुत प्रॉब्लम है। हम थक जा रहे जाके उनके पास कंप्लेन दे रहे, कुछ सुविधा हमको नहीं मिल रहा है। इसके लिए आपके चैनल के थ्रू हमको पूरा सुविधा मिलना चाहिए, बस रिक्वेस्ट वही करूँगा। ఇక్కడ మెయిన్ ప్రాబ్లం సార్ మాది హెచ్ఎండి లేఅవుట్ అని చెప్పేసి ఇది మల్లికార్జున కాలనీ రిజాజ్గూడలో ఉన్నది. ఆర్టీసీ కాలనీ అంటారు. కాకపోతే ఇది 3 సంవత్సరాలు అయింది మేము ఇక్కడ ఇల్లు కొనుక్కొని. ముఖ్యమైనది రోడ్డు సరిగా లేదు. దాంతోపాటు వాటర్ కూడా లేదే. మా సొంత డబ్బులతో లైన్ లేపించుకొని గడిచిన ఒక 4 మంత్స్ బ్యాక్ మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఇంటికి 5,000 వేసుకొని లైన్ తెప్పించుకొని మేము వాటర్ సౌకర్యం ఇంప్రూవ్ చేసుకున్నాము. కరెంట్ అంటే కరెంటు ఉంటుంది కానీ లైట్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. స్ట్రీట్ లైట్లు లేవు అంటే ఏమంటారు, మాకు ఇక్కడ ఒక 20 లైట్లు అవసరం ఉంటే 2 లైట్లు పంపించారు. ఇక్కడ 100 ఫ్యామిలీలు ఉంటారు. 100 ఫ్యామిలీలు ఉంటే 2 లైట్లు ఏం సరిపోతాయి సార్? ఏమనంటే మా దగ్గర అక్కడి నుంచి పైనుంచి వస్తలేమంటారు. 3 సంవత్సరాల నుంచి మేము 2 సంవత్సరాలు సొంతంగా లైట్ బిల్ కట్టాం ఈ స్ట్రీట్ లైట్లకి. ఇప్పుడు కరెంటు గవర్నమెంట్ వస్తుంది కానీ వాటికి స్ట్రీట్ లైట్ లేవు. రోడ్లు మొత్తానికి రోడ్లు హెచ్ఎండి అన్నారు కానీ రోడ్లు మొత్తం ఖరాబ్ అయిపోయి మాకు ఒక 2 ఫీట్ల వాటర్ వస్తుంది వర్షం వచ్చేసరికి. కనీసం వారం రోజుల దాకా ఈ రోడ్ల మీద నీళ్లు ఉండేసరికి దాంట్లో పాములు వచ్చేసి దాంతోపాటు దోమలు వచ్చేసి ప్రజలకు డెంగ్యూ జ్వరాలు ఇట్లా వచ్చేసి హాస్పిటల్ పాలవుతున్నాము. వాటికి బిల్లు కట్టుకోలేక మేము హాస్పిటల్ చుట్టూ తిరగలేక మేము కష్టపడుతున్నాము. మాకు ఈ కాలనీకి ముఖ్యమైనది రోడ్డు కావాలి, రోడ్డుతో పాటు స్ట్రీట్ లైట్లు కావాలి. ఈ ఇంప్రూవ్మెంట్ చేయండి. డ్రైనేజ్ లైన్ చాలా ఘోరంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి. దీన్ని మీరు కనీసం పట్టించుకొని మాకు ఈ కష్టం నుంచి బయటకు తీయండి. మాకు బస్ స్టాప్ లేదు సార్. మాది బస్ స్టాప్ ఉంది, ఇక్కడ బస్ ఆపుతలేదు. ఫస్ట్ మాకు బస్ స్టాప్ కావాలా సార్? ఈ ఒక్క కాలనీ గురించి అక్కడ ఆపుతున్నా, మాకు 3-4 కాలనీ ఇక్కడ ఉంది, ఇక్కడ అసలు ఆపుతలేదు. ఇది బస్ స్టాప్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ సెంటర్ ఉంది. బస్ అదే టీన్ కూడా వేసిన, ఇక్కడ ఆపుతలేదు, అస్సలే ఆపుతలేదు. అక్కడ ప్లేస్ లేదు, ప్లేస్ కూడా లేదు అక్కడ ఆపుతున్నా సార్. అదే మాకు బస్ స్టాప్, బస్ గురించి మాకు కావాలి. ఆడవాళ్ళ అంత దూరం పోవాలంటే చాలా కష్టం సార్. ఇది ముసలోళ్ళు ఉంది. 50,000 పెట్టి బస్ స్టాప్ ఉన్న దానికి వర్షం వచ్చినా ఎండ వచ్చినా దానికి ఉండడానికి బస్ స్టాప్ ఉన్నది. అక్కడ ఏం లేనే లేదు. బస్ స్టాప్ అక్కడ పెట్టి ఆపారు. 2 కాలనీలు ఉన్నాయి, మల్లికార్జున కాలనీ, ఆర్టీసీ కాలనీ. 2 కాలనీలు కాబట్టి 250 ఇండ్లు ఉంటాయి. జస్ట్ 40 కాలనీల కోసం అని చెప్పి అక్కడ ఆపారు. అక్కడ ఆపారన్న కనీసమైన అది లేదు. బస్ స్టాప్ లేదు, లేడీస్ కూర్చోడానికి ప్లేస్ లేదు. వర్షాలు వస్తే తడవాలి, ఎండకేస్తే ఎండాలి, అంతే. అక్కడ ఆ కాలనీ ఇక్కడ ఉంటేనేమో బస్ స్టాప్ ఇక్కడ చేంజ్ చేస్తున్నామో లేడీస్ ఇలా పడతారు, కూర్చుంటారు. పిల్లలకి వర్షం పడినా కూడా ఏం కాకుండా ఉంటుంది, ఎండ వచ్చినా కూర్చొని ఉంటుంది. బస్ స్టాప్ లేదు, ఏం లేదు. అక్కడేమో బస్ స్టాప్ ఆపుతున్నారు. అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా లేదు. అక్కడ యాక్సిడెంట్స్ కూడా చాలా 3 సార్లు అయినాయి. అక్కడ 2-3 చనిపోయారు అక్కడ ఇంతవారికి. లేడీస్ నిలబడితే బస్సులు ఆపుతలేరు, జెంట్స్ ఉంటేనే ఆపుతారు బస్సులు. ఎందుకు అట్లా? టికెట్ లేదు కదా లేడీస్ కి, అందుకని ఆపుతలేరు. ఆపుతలేరు అసలు బస్సులు. ఆడ చీకటిలో ఆడ ఆ నుంచి ఇక్కడికి రావాలంటే చాలా భయం అవుతుంది నైట్ లో. లైట్లు లేవు, ఏం లేవు, ఎవరు తాగి ఏం చేస్తారు అని కానీ భయం అవుతుంది. కుక్కలు పందులు కూడా ఎక్కువైపోయినాయి. ఎక్కడ నైట్ టైం నడుచుకుంటూ వస్తుంటే వచ్చి కరుస్తాయని కూడా భయం వేస్తుంది మాకు. మేము ఖర్చు పెట్టుకుని మేము ఎదురు కట్టుకుని ఏంటంటే మాకు ఈ బాధ అసలు. మీరైనా కనీసం న్యాయం చేయండి, మీరైనా చెప్పి వాళ్ళకి ఏదో రకంగా ఒప్పించండి. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్ని ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ స్మాష్ అవుతాయి. అది ఆల్రెడీ ఆన్లైన్ లో 5 times కంప్లైంట్ పెట్టినాను. ఈసారికి ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవుతలేరు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. రేపు మా ఇంట్లో అందరి ఇంట్లో ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ ఏసీలు కానీ ఏదన్నా బ్లాస్ట్ అయితే దీనికి కారణం వాళ్ళు. కంప్లైంట్ ఇస్తే మీరు దీన్ని పట్టించుకోకుంటే షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లమ్ పట్టించుకోకుంటే ఎలా అంటే మొత్తం ఏదైనా జరిగిన తర్వాతనే అప్పుడు మేల్కుంటారా ఆఫీసర్లు? అప్పటిదాకా మేల్కోరా? అంటే మీకు కావాల్సా ఏదైనా కావాలా, పబ్లిక్ ఏదైనా ఇస్తేనే మీరు అప్పుడు మేల్కొని దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అప్పటిదాకా తీసుకోరు. ఎన్ని కంప్లైంట్ పెట్టినా మీరు తీసుకోరు, పబ్లిక్ను పట్టించుకోరు. ఏదో ఒకరు 2-3 చావాలా, అప్పుడు మీరు నిద్ర మబ్బుకి లేచి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. మరి ఈ మెయిన్ రోడ్ మీదకి వస్తాడు, ఒక లైట్ లేదు, చిమ్మ చీకటి ఉంటుంది. ఒక్క లేడీస్ రావాలంటే రాలేదు పరిస్థితి. మీరు కావాలంటే నైట్లో వచ్చి చూడండి, ఒకసారి వీడియో కవరేజ్ చేయండి. ఒక్క లైట్ ఉంది, చిమ్మ చీకటి. అక్కడికి వచ్చే బండి కనవడదు, ఇక్కడికి వచ్చే బండి కనవడదు. దయచేసి మీ ఛానల్ ద్వారా న్యాయం జరగాలని కోరుతున్నాను. ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి అయితే చాలా ఉన్నాయి అన్నమాట. మనం చూసుకోవచ్చు ఇక్కడ కరెంట్ వైర్లు కూడా ఉన్నాయి. కరెంట్ వైర్లు ఒక్కదానికి ఒకటి తగిలితే ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ అయింది. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏదో ఒక ఇళ్లలో కావచ్చు, వాటిలో కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇంకా ఇతర కరెంటు పరికరాలు ఏ ఉన్నా కానీ ఎమ్మటే పోయే అవకాశం కూడా చాలా ఉంది. అలాగే ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళు చెప్పడం చూస్తే మనం అబ్జర్వ్ చేయొచ్చు. రోడ్డు ఒకటి కావాలి, నీళ్లు కావాలి,
అలాగే ప్రతి ఒక్క దాని దగ్గర కూడా శుభ్రత అనేది ఉండాలి. ఇంకా ఇక్కడ బస్ స్టాప్ అనేది అయితే లేదనమాట. బస్ స్టాప్ కూడా ఇక్కడికి 500 మీటర్స్ దూరంలో ఉంది. అక్కడ ఉన్న 2 కాలనీలకి సెపరేట్ బస్ స్టాప్ పెట్టారు, కానీ ఇక్కడ ఉన్న 3 ఒక కాలనీకి అక్కడైతే బస్ స్టాప్ పెట్టారు, కానీ ఇక్కడ ఉన్న 2 కాలనీలకు కూడా వీళ్ళు ఇక్కడ బస్ స్టాప్ పెట్టిన 2-3 కాలనీలు ఉన్నాయి. ఇక్కడ ఆ 3 కాలనీల దగ్గర కూడా ఒక బస్ స్టాప్ ఉన్నా కానీ అక్కడ బస్ మాత్రం ఆపట్లేదు. ఒకవేళ లేడీస్ కనుక ఒకవేళ బస్ ఆపుతుంటే, ఒకవేళ జెంట్స్ ఉంటేనే ఆపుతున్నారు అని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి లేడీస్ కానీ ఫ్రీ టికెట్ అనేది ఒకటి పెట్టడం వల్ల ఆ డ్రైవర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా నిర్లక్ష్యం అనేది అయితే చేస్తున్నారు అనమాట. వీళ్ళకి ఎలాగైనా టికెట్ ఉండదు, వాళ్ళకి ఎట్లాగో మనం డబ్బులు పెట్టి తీసుకునేది లేదు కాబట్టి, ఫ్రీగా కాబట్టి పోయేది, వాళ్ళకి ఆపేది లేదన్నట్టు కూడా ఆపట్లేదు. ఒకవేళ నైట్ పూట ఇక్కడ ఆగినట్లయితే అక్కడ బస్ స్టాప్ ఉంది, ఆ బస్ స్టాప్ కాడ ఒకవేళ లేడీస్ దిగినట్టయితే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఒక 500 మీటర్స్ నడుచుకుంటూ రావాలి. నడుచుకుంటూ వచ్చినా కానీ అక్కడ స్ట్రీట్ లైట్స్ అనేవి అయితే లేవు. ఎందుకంటే అక్కడ స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల లేడీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది. లేడీస్ అందరూ కూడా అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి, వాళ్ళందరూ ఇబ్బంది పడుకుంటూ రావాలి. ఒకవేళ కుక్కలే కావచ్చు, తాగి ఎవరన్నా అక్కడ ఉండొచ్చు, వాళ్ళని ఏమన్నా చేయొచ్చు. ఏమన్నా జరిగిందా కూడా గవర్నమెంట్ అనేది అయితే రెస్పాండ్ అవుతుందా, ఒకవేళ జరిగితేనే అవుతుందా, జరగకుండా ముందే జాగ్రత్త తీసుకుంటే అయిపోదా అని చెప్పడం కూడా వాళ్ళందరూ కూడా అదే చుట్టుపక్కల కూడా ఒక 2 దాకా కూడా చనిపోవడం కూడా వీళ్ళందరూ కూడా గ్రామస్తులు చెప్తూనే ఉన్నారు. వీటన్నిటిని కూడా గవర్నమెంట్ తక్షణమే గుర్తించి వాళ్ళందరికీ కూడా న్యాయం అనేది అయితే చేయాలని చెప్పి కూడా ఇక్కడున్న గ్రామస్తులందరూ కూడా అడుగుతున్నారు. తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకొని ఇవన్నీ కూడా తొందరగా చేయాలని చెప్పి కూడా మా ఛానల్ తరపున కూడా చెప్తున్నాము. చూస్తూనే ఉండండి టైం 24/7.